అందరికీ నమస్కారం. బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు వ్రాసినటువంటి ఒక అద్భుతమైన సంపాదకీయం సమన్వయమే సనాతనం, సామరస్యమే భారతీయం. విభేదాలు, వివాదాలు, పరిష్కారం అనే శీర్షికన ఉన్నటువంటి ఈ విషయాల్ని మీరు గమనిస్తే తప్పకుండా కొన్ని విషయాలలో క్లారిటీని పొందుతారు. మన సనాతన ధర్మంలో భిన్నాభిప్రాయాలు, వాద వివాదాలు, కోకొల్లలు అవి తప్పు అనడానికి లేదు. భిన్నత్వం మానవ స్వభావం, సృష్టి సహజం. ఆ మాటకొస్తే అన్ని మతాలలోనూ, సిద్ధాంతాలలోనూ, అన్ని రంగాలలోనూ కూడా భిన్నత్వం కనిపిస్తూ ఉంటుంది. యుగ యుగాల మన చరిత్ర విషయంలో కూడా వేరువేరు అభిప్రాయాలున్నాయి. కేవలం కొన్ని వేల సంవత్సరాల చరిత్రకి మాత్రమే పరిమితమైన విదేశీయులు భారతీయతకున్న కల్పాల, యుగాల ప్రాచీన చరిత్రను అర్థం చేసుకోలేక ఆ చరిత్రనంతా కల్పితముగా, మిత్తుగా ప్రతిపాదించారు. దాంతో మన ప్రాచీనతంతా కూడా కట్టుకథగా మారిపోయింది. నక్షత్ర స్థితి, గ్రహ సంచారం వంటి జ్యోతిర్విజ్ఞానాల ఆధారంగా బహు ప్రాచీన గ్రంథాల, శాసనాల, కట్టడాల పరిశీలనతో అసలు చరిత్రను అందించిన పెద్దలు శ్రీ కోట వెంకటాచలం గారు వంటి మహనీయులు రచించిన భారతదేశ చరిత్రను అధ్యయనం చేయకుండా, ప్రమాణంగా గ్రహించకుండా విదేశీ మతకోణాల, ఊహాగానాల చరిత్రనే స్వతంత్ర భారతంలో కూడా స్వీకరించటం విచారకరం. నాస్తికుల విషయం అలా ఉంచుదాం. ఆస్తికులైన పండితులు కూడా విద్యా సంస్థల నిర్దేశిత పరిమితులలో ఈ ఆధునిక ధోరణినే అనుసరిస్తూ బీసీ, ఏడీల పరిధులలోనే మన ప్రాచీనతను కుదించి సాహిత్య, విద్యా పరిశోధనల్ని అందించారు. ఈ దృక్కోణం వల్ల వేల సంవత్సరాల చరిత్ర మరుగున పడిపోయి వక్రీకరించబడింది. దీనివలన అనేక భిన్న భిన్న అభిప్రాయాలు ఏర్పడ్డాయి. పూర్వకాలంలో యజ్ఞాలు ఉండేవి, కానీ దేవాలయాలు లేవు. విగ్రహాలు వేదకాలంలో లేవు, తరువాత ఏర్పడినవి. వేదాలు వేరు, పురాణాలు వేరు, వాటికి పరస్పరం సంబంధం లేదు. వాటి కాలాలు వేరు. ఇలాంటి విడదీసి చూసే ధోరణులు తప్పుడు చరిత్ర గణనాల ద్వారా ఏర్పడిన దోషాలు. దీనివలన సనాతన ధర్మాన్ని సమగ్రంగా గ్రహించలేని పరిస్థితి ఏర్పడింది. ఇక సిద్ధాంతాలను అనుసరించి భారతీయ సమాజ నిర్మాణంపై విరుద్ధ భావాలున్నాయి. చక్కని శ్రమ విభజనతో, పరస్పర గౌరవంతో వివిధ జీవన విధానాలను ఏర్పరిచిన వర్ణ వ్యవస్థను వికృతముగా వక్రీకరించి కుల వివక్షగా చిత్రించడం మరొక దురదృష్టకర అంశం. ఉపాసనా సౌలభ్యం కోసం ఒకే పరమాత్మను వివిధ నామరూప ఆగమ రీతులతో ఆరాధించే శైవ, వైష్ణవ, సౌర, శాక్తేయ, గాణాపత్య, కౌమార అనే సంప్రదాయాలను విడివిడిగా దర్శించి వాటి మధ్య ఎక్కువ తక్కువలను, వైరుధ్యాలను ఏర్పరచడం మరొక బాధాకర అంశం. మళ్ళీ వీటిల్లో ఒక్కొక్క దానిలో పెక్కు భేదాలు. వైష్ణవంలో భిన్న ఆగమాల రీత్యా వేరువేరు సిద్ధాంతాలు. అలాగే రాధాకృష్ణులను ఆరాధించే వైష్ణవం ఒకటైతే వాటిని అంగీకరించని వైష్ణవం మరొకటి. శైవంలో శ్రాతశైవం, వీరశైవం, పాశుపత శైవం, కాశ్మీర శైవం వంటి భేదాలు. శాక్తేయంలో వామాచారం, దక్షిణాచారం, కౌళాచారం వంటివి. వైదిక తాంత్రిక భేదాలు. ఇవి వైదికమా, బౌద్ధమా అని మరో తగాద. అలాగే గాణాపత్య సౌరాలలో భేదాలు. ఈలోగా మరొక విద్వాంసుడు ఉన్నట్టుండి శివ, విష్ణు, రామ, కృష్ణాదులు పురాణ కల్పితాలు, వేదాల ప్రకారం ఇంద్రుడే పరమదైవమని వాదించి దాన్నో సంప్రదాయం చేసి పడేశాడు. ఇవి కాక నిరాకార నిర్గుణ బ్రహ్మవాదులు మరొక వైపు. అసలు వీటన్నిటికంటే యోగ మార్గమే మేలని మరొక భావం. ఇది కాక స్మార్త మార్గం మరో పద్ధతి. శృతి స్మృతుల ప్రమాణాలతో శివ, విష్ణు, శక్తి, సూర్య, గణపతులను సమిష్టిగా ఆరాధించడమే స్మార్తం. ఇదే పంచాయతన మార్గం. ఇది కూడా శైవ, వైష్ణవాదుల వంటి ప్రాచీనత కలిగినదే. స్మార్తం శైవం కాదని కూడా నేటికి చాలామందికి తెలియదు. అది అభేదవాదం. ఈ పద్ధతి ఆదిశంకరులు తీసుకువచ్చారని కొందరు, కాదు విద్యారణ్యుల వారు ప్రవేశపెట్టారని ఇంకొందరు. స్మార్త కుటుంబంలోనే ఆదిశంకరులు జన్మించారని చరిత్ర చెబుతోంది. వారి వారి తల్లిదండ్రుల నామధేయాలే ఒక తార్కాణం. స్మార్తానికి సంప్రదాయమైన పంచాయతనం ఆదిశంకరులో, విద్యారణ్యులో ప్రవేశపెట్టారన్నది ఊహాగానం. ఒకవేళ వారిద్దరిలో ఎవరో ఒకరు ప్రవేశపెట్టినా శాస్త్ర విరుద్ధం కాని సమైక్య ధోరణి కనుక దానిని సత్సంప్రదాయంగా అంగీకరించవచ్చు, అనుష్ఠించవచ్చు. శైవమో, వైష్ణవమో ఏదో ఒక మతమే గొప్పది అనే భావం ప్రాచీన కాలంలోనిదని చెప్పలేము. భారతాది ఇతిహాసాలలో, పురాణాలలో ఇలాంటి పదజాలం కనబడదు. ఇష్టదేవతగా ఒకరిని ఆరాధించిన, ఇతర దేవతలను కూడా ద్వేషరహితముగా పూజించిన గాథలే వాటిల్లో కనిపిస్తాయి. వీటి మధ్య పరస్పరం ద్వేషాలు సమసిపోవాలని ఎందరో మహనీయులు కృషి చేసి ఎన్నో గ్రంథాలను రచించారు. ఇకపోతే ద్వైత, విశిష్టాద్వైత, అద్వైత సిద్ధాంతాలు. ఈ త్రిమతాలు శంకర, రామానుజ, మధ్వాచార్యులతోనే ప్రారంభం కాలేదు. వారికి పూర్వమే అభేద, భేదాభేద, భేదవాదాల పేర్లతో ఉన్నవే. ముగ్గురికి వేద పురాణాలే ప్రమాణాలు.
సిద్ధాంతాలు మాత్రమే వైవిధ్యాలు. ఈ మూడింటిని ఆధ్యాత్మిక సాధనా క్రమంలో చక్కనైన 3 మజిలీలుగా అద్భుతంగా సమన్వయించిన మహనీయులు సిద్ధపురుషులైనటువంటి శ్రీ రామకృష్ణ పరమహంస పరమ పూజ్యులు. ఈ సిద్ధాంతాలలో రాద్ధాంతాలుగా పరస్పర ఖండన మండనలతో బోలెడు గ్రంథాల భారం తయారైంది. పండితుల వాదనాపటిమకి తప్ప సామాన్యుని సాధనకు పనికి రాకుండా వారికి కనీసం అర్థం కాని రీతిలో ఉన్న విశ్వాసాలవి. పరమార్థం అద్వైతమే అయినా వ్యవహారంలో ద్వైతం తప్పదు. అందుకే వ్యవహారంగా కర్మానుష్ఠానం, ఉపాసన వంటివి ద్వైత స్థితియే. కానీ భావాద్వైతంతోనే సోహం భావేనా వీటిని సాధన చెయ్యాలి అని, క్రియాద్వైతం కూడదని అద్వైతాన్ని గౌరవించే కొందరి ప్రతిపాదన. శైవ వైష్ణవాది సంప్రదాయాలలో ఏదో ఒక దానిలో ఉన్న ఎవరిది వారు పాటిస్తూనే ఇతర సంప్రదాయాలను గౌరవించడం కూడా సాత్విక హృదయులకు సహజం. వీరి వల్ల ఒక సామరస్య ధోరణి సమాజంలో సాధ్యమవుతుంది. అటువంటి వారు హైందవులలో చాలామంది ఉన్నారు. దక్షిణ భారతంలో కంటే ఉత్తర భారతంలో వీరి సంఖ్య ఎక్కువ. అక్కడ హరిహర భేదాలు అంతగా కనబడవు. చిత్రం ఏమిటంటే 3 సిద్ధాంతాల ప్రధాన ప్రతిపాదకులు దక్షిణ భారతానికి చెందిన వారు కావడం మరో విశేషం. ఇక పీఠాల విషయానికి వస్తే అక్కడ కూడా బోలెడని విభేద వివాదాలు, శంకరుల కాలంపై వేర్వేరు నిర్ణయాలు. శ్రీ కోట వెంకటాచలం గారి వంటి చరిత్రకారులు చారిత్రక కోణంలో కాశ్మీర, నేపాల రాజవంశ చరిత్రలు, చారిత్రక నిర్మాణాలు, శాసనాల ఆధారంగా కాల నిర్ణయం చేశారు. అనేక శంకర విజయాల భిన్న కాల నిర్ణయాలు, సన్నివేశ భేదాలు ఉన్నమాట వాస్తవమే అయినా వారి చరిత్ర గురించి, పీఠస్థాపన గురించి భిన్నత లేని సామాన్య అంశాలు ఎన్నో ఉన్నాయి. శంకరులు పీఠాలను ఏర్పరచలేదు అనే మాట ఆధార రహితం. పీఠ వ్యవస్థతో దేశం నలువైపులా ఆర్షధర్మాన్ని పరిపూర్ణం చేసిన తపశ్శక్తి సంపన్నులు శ్రీ ఆదిశంకర భగవత్పాదులు. ఎవరి పీఠాలకి వారి ప్రమాణాలు, పరంపర ఉన్నాయి. కానీ ఆయా పీఠాల శిష్యులమని చెప్పుకునే కొన్ని వర్గాల వారు విభేదాలు రాజేస్తూ, అగాధాలను సృష్టిస్తూ రభస చేస్తున్న సందర్భాలు ఉన్నాయి. కానీ శంకర పీఠాలన్నీ సిద్ధపురుషులైన, ద్వంద్వాతీతులైన గొప్ప ఆచార్య పరంపరతో ఉన్నవే. ఆ పీఠాల ద్వారా శంకరుల అద్వైత సిద్ధాంతం, వేదశాస్త్ర పరిరక్షణ, వేదవేత్తల పోషణ, సమాజ హితకర వ్యవస్థలు పెద్ద స్థాయిలో జరుగుతున్నాయి. గొప్ప పరంపర కలిగిన ఈ ప్రాచీన పీఠాలను, వాటి సత్కార్యాలను గౌరవిస్తూ ఆయా ఆచార్యులకు నిర్వివాదముగా వందనము చేయడం సాధనా దృష్టి గల ధార్మికులకు సహజం. ఏ విభేదము, వివాదము లేకుండా హిందూ ధర్మానికి చెందిన అందరినీ సమదృష్టితో చూసేవారు ఎవరు అంటే ఈ మతంపై దారుణముగా దాడి చేసి విధ్వంసాలను సృష్టించిన అన్యమతస్థులు. సమైక్యాన్ని సాధించకపోతే మన నాశనానికై అన్యులకు అవకాశం ఇచ్చినట్లే. ఇన్ని వైరుధ్యాల, విభిన్నతల, వివాదాల నేపథ్యంలో హిందూ ధర్మాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా రక్షించుకోవాలి? నిజానికి శృతి స్మృతి పురాణాలలో ఏకసూత్రాన్ని పట్టుకోవాలి. అక్కడే సామరస్య సమన్వయాలు స్పష్టంగా ఉన్నాయి. అన్ని సంప్రదాయాలలో మహాపురుషులు, సిద్ధులు, యోగులు ఉన్నారు. వీటన్నింటినీ గమనించి అనేకము కలిసినటువంటి ఏకతత్వంగా మన ధర్మాన్ని దర్శించటమే కర్తవ్యం. ఎవరి సంప్రదాయాలు, గ్రంథాలు వారికి ప్రమాణాలు. ఒకరు ఇంకొకరిని నిందించడం, ఎత్తిపడవడం, కించపరచడం దోషమే. ఎవరెంత తపన పడినా విభిన్న పద్ధతుల ఉనికిని ఎవ్వరూ తొలగించలేరు. తమ మార్గాన్ని మాత్రమే ప్రతిష్ఠించలేరు. వాద వివాదాలతో జీవితకాలాన్ని వ్యర్థం చేసుకోకుండా నిష్కపట భక్తితో తన దైవాన్నే సమస్తమునందు దర్శించే ఉత్తమ సాధకులు పరమార్థాన్ని పొందగలరు. వాదనల కంటే సాధనలు గొప్పవి.